ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది కళ్యాణి అఫీషియల్ 3 ఛానల్. మా ఊరికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ టైం అక్క వాళ్ళు అయితే మా ఇంటికి ఓన్ టూర్ వీడియో చేయడానికి అయితే వస్తున్నారు అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా ఇల్లు ఎక్కడ, ఏ ఊరు అనేది అయితే మేము ఓన్ టూర్ వీడియో చేస్తున్నాము. అందరు కలిసి వెళ్తే అదొక ఆనందంగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము డిండి దగ్గర ఉన్నాం, దగ్గరికి అయితే వెళ్ళినాం అన్నమాట. ఇప్పుడు మేము ఫస్ట్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి అంటే సొంత ఊరికి వెళ్తున్నాం. ఇన్ని రోజులు ఉన్నదేమో అక్కడ నియాపూర్ లా, హైదరాబాద్ లో ఉన్నాం కదా. ఇప్పుడైతే ఊరికి వస్తున్నాం అన్నమాట. మా ఊరు లెక్క విలేజ్ అన్నమాట, కళ్యాణ్ వాళ్ళది. మేము ఇప్పుడు దారిలో ఉన్నాం అన్నమాట. అంటే ఇంటికి పోయినాక ఓన్ టూర్ చేయాలి. ఓన్ టూర్ చేసినాక మేము అక్కడ వెళ్తాం. ఓకేనా మరి ఫ్రెండ్స్, మా ఆయన అయితే డ్రైవింగ్ చేస్తుండు, మేము వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చేది దిండి. చూసిర్రా ఎంతమందికి తెలుసు? చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ దిండి దగ్గర దిగి అయితే మంచిగా వాటర్ వస్తుంటుంది. ఎక్కువ వర్షం వచ్చినప్పుడు అయితే ఫుల్ వాటర్ వస్తుంది. కాకపోతే మామూలుగా వాటర్ ఉందనేసి అయితే నిలబడి అక్క వాళ్ళు వీడియో తీసుకున్నారు. మేము నలుగురం దిగినాం అన్నమాట. అక్క, అన్న, మా ఆయన, మేమైతే కొన్ని వీడియోలు తీసుకున్నాము, కొన్ని అయితే ఫోటోలు దిగినాం. చాలా హ్యాపీగా అనిపించింది. మా ఆయన చూడండి ఎంత ఆనందంగా హెల్ప్ చేస్తుండో. మంచిగా అయితే అనిపించింది ఫ్రెండ్స్. అందరు కలిసి వెళ్తే ఆనందం వేరు కదా. ఇక్కడ నుంచి మీరు శ్రీశైలం వెళ్ళినా, ఉమామేశ్వరం వెళ్ళినా మాకు దగ్గరనే అనమాట. దీని నుంచి మా ఊరికి అయితే 10 కిలోమీటర్ దూరం వస్తుంది. చూసి మళ్ళీ స్టార్ట్ అయినామా. ఇగో కట్ట దగ్గరనే కట్టమైసమ్మ ఉంటుంది అనమాట. మేమైతే కట్టమైసమ్మ అంటాము. ఎందుకంటే ఇంత కట్ట ఆపుతుంది కదా మైమగల్ల తల్లి. ఆదివారం అయితే చాలా మంది ఆటలు కోడిలను అయితే కోస్తారు. మా ఆయన అయితే వెళ్ళి దండం పెట్టి మళ్ళీ తిరిగి అయితే వచ్చి, ఆయన అయితే టెంపుల్కి వెళ్ళి దండం పెట్టేసి అయితే వచ్చిండు. మా ఆయన వచ్చిండు. మళ్ళీ అయితే మేము స్టార్ట్ అయినాం. ఏముంటుంది, ఎంతైనా అక్క వాళ్ళు కొత్తగా వస్తారు కదా. ఈ మాటలు ఆ మాటలలో పడి అయితే వెళ్తూనే ఉన్నాము. మాటలోనే చిన్నరామ్ గేట్ వచ్చింది. చిన్నరామ్ గేట్ నుంచి డైరెక్ట్ మా ఊరు. ఇదైతే గ్రామ పంచాయతీ అయితే ఇంతకు ముందు లేకుండే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉంది. కానీ చిన్నరామ్ గేట్ నుంచి అయితే మంచిగా లేకుండే రోడ్డు, ఇప్పుడైతే మంచిగా రోడ్ అయిందన్నమాట. కార్ అయితే వెళ్తుంది. ఇంతకు ముందు అయితే ఎడ్ల బండి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండేది. ఈ మాట ఆ మాట అనుకుంటే అయితే ఇక ఊరికే చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇదే మా ఊరు, అంకురునిపల్లి. చూడండి బాగుందా, నచ్చిందా ఫ్రెండ్స్? ఎంతైనా పల్లెటూరు వాతావరణం అంటేనే మనం చాలా ఇష్టపడతాం కదా. ఏదో ఇగో మాటలలో మా ఇల్లు కూడా వచ్చేసింది. ఇదే మా పాత ఇల్లు. ఇంటి ముందు లంగర్ వేడేసారు అనమాట. ఇగో మా ఇంటికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మా ఇంటికి వచ్చినాం. ఇది మా కొత్త ఇల్లు. ఇక అందరైతే కారు దిగుతున్నాము. ఏదో ఇలా మా పరిస్థితి బట్టి ఉందన్నమాట. మొత్తానికి అయితే ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్. మేము ఈ రోజు వచ్చింది అయితే కళ్యాణ్ వాళ్ళ సొంత ఊరికి విలేజ్ కి అయితే వచ్చినాము. అంటే సిటీలో ఓన్ టూర్ చేసినాం కదా. అంటే మీరు అందరు అనుకుంటారు ఏంటంటే సిటీలో ఇల్లు ఉందేమో అట్లా అనుకురు కదా. ఊర్లో ఇలా పరిస్థితి ఏంది అన్నది అయితే ఈ రోజు అయితే ఊరికి అయితే వచ్చేసినాం. ఓకేనా కళ్యాణ్, ఇది మీది పాతిల్లా? మా పాతిల్లు అక్క. మీ పెళ్లి అయినప్పుడుదా? మా పెళ్లి ఇందులోనే అయింది. అవునా? ఇదే ఇంట్లో మా పెళ్లి అయింది. ఇది మా పాతిల్లు. వెనుకటి ఇండ్ల మీదకి మన ఇల్లులు రావు, కానీ ఒక్క రూము అప్పుడు ఇవి కట్టడమే చాలా గ్రేట్ అన్నమాట పెద్దోళ్ళు. అట్లయినా మంచిగానే ఉంది ఒక్క రూమ్ అయినా గానీ. కాకపోతే పైన కప్పు కమ్మలన్నీ పోయినట్టునే, కట్టెలు మాత్రం మిగిలినాయి. ఇంకొకటి ఇది గోడ ఇటుకతోని కట్టింది కాదక్క, మట్టితో కట్టింది. అప్పుడు అన్ని మట్టితోటే కదా. అసలు హైలైట్ ఏంటంటే మట్టితో ఆ గూడ్లు అవన్నీ చూడు. అసలు అటు మిద్దెలు ఇట్లా ఇట్లా కట్టిరు, గిన్నెలు పెట్టుకొని గ్యాస్ ఎంత మంచిగా కట్టిరు. కాదు కాదు, అది గిన్నెలు పెట్టేది ఉంది. కళ్యాణి, ఇది నీ పెళ్లి పెట్టిరా గిన్నెల స్టాండ్? అవును, పెళ్లిలో పెట్టింది. అప్పుడు ఇదే మా గొప్ప మరి గిన్నెల స్టాండ్. ఇప్పుడేమో అంకెలు ఉంటది మొత్తం కదా. ఇవన్నీ అసలు ఇక్కడ బిందెలు పెట్టుకునేది అక్క. ఇక్కడ నీళ్ళ బిందెలు పెట్టేదా? అక్కడ ఏముండే దేవుని ఫోటోలు పెట్టుకునేది. ఈ పెళ్లి అయినప్పుడు వచ్చి అన్నే మొక్కినవారా? సందుకం మరి ధనధాన్యం ఏమన్నా ఉందా ఇంట్లో? ఎందుకంటే సందుకాలు మా ఇంట్లో పెట్టింది అట్లా. ఇంకా ఇక్కడైతే ఇక్కడ దేవుని పెట్టుకునేదంట. ఇలా పెళ్లి అయినాక వచ్చి ఇక్కడనే మొక్కిరా ఇద్దరు కూర్చొని? ఇక్కడ ఏముండే మరి? ఇది సపరేట్ గా ఉంది. సామాన్లు ఇక్కడ వంట. ఇది కిచెన్ కదా. ఇది అడ్డం కట్టిరు కూడా అంటే ఇది కిచెన్. ఈడ వంట చేసేదా? అత్తమ్మ ప్లానింగ్ ఇది మొత్తం. మట్టితోటే ఇదంతా మట్టిపోయి ఇంకా కూలిపోయింది. ఇక ఇలా ఉండపోయేసరికి కూలిపోయింది అనమాట. కానీ అప్పటి రోజుల ఇల్లులు, అప్పటి రోజుల మనుషులే మంచిగా. ఇక్కడ సైడ్ నీళ్ళు వస్తే అటు సైడ్ వండుకునేది మేము. అటు సైడ్ పై నుంచి నీళ్ళు వస్తే ఇటు సైడ్ వండుకునేది. ఓ మొత్తం కురిసేదేమో. బాగా అన్నిట్లకెళ్ళి మొత్తం మీద అన్ని కష్టాలు బాగా వాడుకుంటూ సిటీకి వచ్చినావారా? సిటీకి వచ్చినాం.
అంతేనా ఇంకా? ఇంకా 2 నెలలకి వచ్చింది. మరి దీని తర్వాత నెక్స్ట్ ఇల్లు ఎప్పుడు పెట్టినా, ఎక్కడ పెట్టినా? ఇది కరోనా వచ్చినప్పుడు పెట్టినాం పక్కనే. పక్కన పెట్టినా? పక్కనే. చూద్దాం పదా. ఏంది కళ్యాణ్ మూటలు పెట్టి పెట్టినావు? వస్తే అక్క ఇల్లు కట్టించినప్పుడు ఇసుకలు ఇస్తే కొంచెం కొంచెం మిగిలింది. జనరేటర్ చేస్తుంది. కండిషన్ అందిస్తుంది కదా మరి. ఇంట్లో మటుకు ముసలా మట్టుకు అయితే అట్లే పెద్దమ్మ అవుతుంది. ఒక చెట్టు పెట్టింది కానీ అవునా? ఉడకబెట్టుకుని తిన్నారా? కాలు మంచిగా వస్తాయి. మరి ఇక్కడేంది బండ నాటినావు? ఈడ మంచిగా పొయ్యి పెడదామని బండ నాటినాం. అప్పుడప్పుడు పచ్చడి నూరుతావు. ఇదేనా? ఇదేనా? ఇక్కడనే రోట్లో నూరితే పచ్చళ్ళు ఎంత బాగుంటాయి అసలు. ఏ పచ్చడి అయినా సరే, ఏదైనా సరే రోట్లో నూరితేనే చాలా మంచిగా ఉంటది. నేను ఇంట్రీ ఇంకా ఇంట్రీ అయితే ఇంకా లోపలికి అయితే వచ్చేస్తున్నాం. ఇల్లు అయితే సూపర్ ఉంది కానీ గ్యాస్ బండ లేనట్టుంది పాపం. గ్యాస్ కిందనే పెట్టింది అమ్మ. ఇదైతే హాలు. ఇక్కడ బెడ్ వేసింది మంచిగా. ఇక్కడ అన్ని ఫొటోస్. ఓరోల్రా కళ్యాణి? నాన్ననే అక్క 2 ఫోటోలు కట్టించాను. మీ నాన్న మా మామ మీ మామ లేడు కదా? పెద్దమ్మ ఒకటే ఉంటది కదా? ఒక్కతే ఉంటది ఇంట్లో. ఎన్ని రోజులు అవుతుంది మా చనిపోయి? 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు. ఈ ఇల్లు ఎప్పుడు కట్టించినావు? కరోనా అప్పుడు కట్టించినాం. కరోనా అప్పుడు మా పెళ్ళైంది అందులోనే ఆ ఇంట్లోనే ఉన్నాము చాలా రోజులు. పిల్లలు అయినాక కూడా అందులోనే ఉన్నాము. తర్వాత ఇది కట్టించినాం. మామయ్య లేడు. మా పెద్ద దిక్కుగా ఉంది అంటే మా అత్తమ్మ ఒకటి. పెద్దమ్మ ఒకటే ఉందన్నమాట. ఇంకా ఇది ఇప్పుడైతే ఇదైతే చిన్న హాలు. అది కూడా రూమే అక్క. అంటే 2 రూములే కట్టించినాం. అది కిచెన్ గిట్ ఏం పెట్టలేదు. అవునా? బాగానే ఉంది కదా అంతా. అప్పుడప్పుడు వస్తుంటాం కదా అక్క, ఉండాలి కదా. కాదు గుడిచెల సామాన్ అంతా ఇదంతా సామాన్ గుడిచెలు ఎడబెట్టినారా ఇంట్లో? మరి అన్ని లేకుండే అప్పుడు. సిటీ పోయినాక అప్పుడు మూటలు కట్టి సామాన్ అంతా ఇట్లా పెట్టింది. కానీ పెద్ద ఆవిడ ఉంటది అమ్మ అయితే. ఇప్పుడు ఇలా ఇంటి దగ్గర అలా కొడుకు దగ్గర పెట్టి వచ్చింది కానీ అమ్మని చూపిస్తే అయిపోగానే ఎంత నీట్ గా పెట్టుకుంది చూడు రిల్. అసలు వైజాగ్ కూడా పెట్టుకోము ఇప్పుడు ఇంత నీట్ గా. అసలు చాలా నీట్ గా పెట్టుకుంది. ఆ గిన్నెలు కూడా చూడు మంచిగా ఎంత నీట్ గా దోమి పెట్టుకుంది. అన్ని నీట్ గా అయితే అన్ని సర్ది పెట్టుకుంది. టీవీ కూడా చూస్తారా? చూడదు. టీవీలో పైసలు రీఛార్జ్ చేపియం. అవునా? మీరు వచ్చినప్పుడు చేస్తారా? అంటే ఆమె గట్ట నీకు రాదా? ఇక్కడ కిచెన్ సామాన్ పెట్టుకుంది చూడు మంచిగా. డబ్బాలు కూడా అన్ని ఎంత మంచిగా నీట్ గా పెట్టుకుంది. గ్యాస్ మంచిగా కూర్చొని వంట చేసుకుంటారు కదా? కూర్చొనే ఉంటాయి. పని పోతుందా? పోతుంది. ఎప్పుడన్నా చేతనైనప్పుడు పోతుంది, లేకపోతే ఇంటికానే ఉంటుంది. ఇంటికానే ఉంటుంది. చూపిద్దామంటే ఈ రోజు అయితే పెద్దమ్మ అయితే లేదు మీకు. ఇంకా మంచి మంచం కూడా ఎట్లా పెట్టుకుంది. ఇలా ఎన్ని గంటలకు పోయింది మరి? వచ్చింది నిన్న వచ్చిందా? నిన్న వచ్చింది. రాత్రి వచ్చింది. నైట్ వచ్చిందా? నైట్ వచ్చింది. వెళ్ళాలి అంటే వచ్చేసి అయితే మెట్లు ఇవి. ఇక్కడ బాత్రూమ్ ఇక్కడ కింద కట్టినాం అక్క. ఇంకా అది మొత్తం కంప్లీట్ గా అయితే పైకి వెళ్ళడానికి అయితే మెట్లు అనమాట. చుట్టూ పైన పారు కూడా ఉందారా? ఏం లేదా? వెనకాల ఉంది, ముందల లేదు. కుమ్మి ఉంది. ఓకే. రింగులేంద్రా మూతగూరు లేదు. ఆ కుండేంది ఇంత లావుకుండా ఉంది. మా పెళ్లిలో కూసే అది మూల పెడతాం చూడు. ఎందుకు? అదే కుండ మూల పెడతాం. మీరా? కుండలా పెళ్లికి అవరేని గుండెనా ఇది? ఆకుండానే మరి లేదు అదే ధాన్యాలు తెచ్చింది. ఇది అవరేని కుండ అంట. ఒకరు ఎత్తుకొచ్చారా? ఇద్దరా కళ్యాణి? ఇద్దరు ఒకటి పట్టుకొస్తారా? అమ్మ మా దాంట్లో గింత గింత పట్టు లేదు. మా పెళ్లిలో మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా ఇంత పెద్దనే పెట్టిర్రు. ఓ అమ్మ ఇక చూడుర్రి అవరేనుగుండ అంట. మీ దాంట్లో మన సైడ్ ఎవరికన్నా ఇట్లాంటివి పెట్టిర్రా? అవరేనుగుండలు అంటే ఇట్లా పట్టిర్రా? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేనైతే చూడలే ఇంతమంది పెళ్లిలు అయినాయి కానీ ఫస్ట్ టైం చూస్తున్నా. దీని మీద రింగుల మీద మూత కూడా లేదు. మిగతా వేపించినా గానీ మంచిగా చేయలేక నేసరి లాగా వేసిండు. మళ్ళా ఇది ఆవుజుకి ఇబ్బంది అవుతుంది కదా. నీళ్ళు ఫుల్ ఉంటాయా? ఉంటాయి, వస్తాయి. ఇంకా ఒకరోజు ఇదేంద్రా ఏమో మొత్తం కట్టించి పెట్టినావు పరదలు. బాత్రూమ్ అక్క మాది. బాత్రూమా? ఏంది ఇట్లుంది బాత్రూమ్? అంటే పరిస్థితిని బట్టి
ఇట్లా ఉంటే మరి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు పెద్దమ్మకి ఇదేనా ఇంకా ఇదే పెద్దమ్మ మేము ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇంకా మెట్ల కింద తయారై చేస్తున్నాం కదా అక్కడనే వాడుకుంటాం. ఇప్పుడు పెద్దమ్మకి అయితే ప్రస్తుతానికి ఇక పెద్దమ్మ ఉన్నది కానీ ఎవరికైనా ఇప్పుడు అక్కడ మెట్ల కింద తయారు చేస్తున్నాం అక్కడ ఉసుకే ఇట్లా ఊసి పెట్టినాం అందుకేనా. అందుకే ఇంకా అప్పట్లో కూడా చాలా వరకు నిజం చెప్పాలంటే ఇట్లాంటివే ఉంటాయి అందరి ఉండే అట్లా కాకపోతే ఇప్పుడు లోన్స్ పెట్టి ఇల్లులు కట్టుకొని మంచిగా కొంచెం డబ్బు సంపాదించి ఈ ఎట్లనో ఒక అట్లా మంచిగా బిల్డింగ్లలో ఉండడం మంచిగా బాత్రూమ్లు కట్టుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి కానీ అప్పటి సిచ్యువేషన్ మాత్రం చాలా వరకు మాత్రం ఇక వీళ్ళ దగ్గర ఉంది. ఇక్కడనే తయారు చేపిస్తున్నాం అక్క బాత్రూమ్ ఇక్కడ ఇది ఇది ఒక బాత్రూమ్ ఒకటి మొదలు పెట్టాలంటే మేము మళ్ళీ రింగులది గుంతలు చేపియాలి కదా, గుంతలు మళ్ళీ గిన్నెలకు ఒక గుంత, బాత్రూమ్ లాట్రూమ్ అన్ని చాలా రిస్క్ ఉంటది అనేసి ఈ బాత్రూమ్ అయితే ఇంత కాడికి ఆపేసినాం. దాకా మన ఊరు చూపిస్తా, ఎక్కినాక చూపిస్తావా? ఇక్కడ నుంచి మంచిగా లొకేషన్ కనిపిస్తది కదా, బాగుంది కళ్యాణి. ఇక ఇక్కడ నుంచి అయితే పచ్చగా బాగుంటది అన్ని సెల్ఫలే. కాకపోతే నా పెళ్ళైనప్పుడు ఆ ఇల్లు లేకుండే, మొత్తం ఇట్లనే ఉండే, మేమే లాస్ట్ ఉన్నాము. ఇప్పుడు మధ్యలో ఇప్పుడు మంచిగా ఒక్కొక్కరు కడుతున్నారు. కాదు కళ్యాణి చుట్టూ కట్టిన గోడ ఇక్కడ ఎందుకు అట్లే? ఇక్కడైతే ఇంకా ఎప్పుడన్నా ఫ్యూచర్ లో 2 రూములు వేయొచ్చు కదా ఆపేసినాం. చుట్టూ అయితే కుమ్మి కట్టినాము, కాకపోతే ఇది ముందల కట్టలేదు, ఆపేసినాం. ఆపేసిరా? కానీ ఇటు కూడా కడితే బాగుంటది కళ్యాణి. ఇల్లు కట్టాలి. ఖరాబ్ అవుతుంది తెలుసా, మా ఇల్లు సేమ్ ఇట్లానే ఉంటేనే మా ఇల్లు ఖరాబ్ అయితే మేము కట్టినాం. ఇప్పుడు మేము అత్తమ్మ చనిపోయినాక కట్టినాం. గోడ చుట్టూ ఒక రెండు వరుసలన్నా లేవాలంటే ఇదంటే ఇట్లా అటు వంగిపోతుంది అంట, వజన్ అటు వాడి స్లాబ్ ఖరాబ్ అవుతుంది. మేము మళ్ళా ఫ్లోరింగ్ ఒప్పించినాం, సేమ్ ఇట్లనే ఉండే మాది కూడా. మా ఊరు బాగుందా, లొకేషన్ వస్తుందా? సూపర్ ఉంది, మాది కూడా అడవిలు ఉన్నట్టే ఉంది, మీది కూడా అడవిలు ఉన్నట్టే ఉంది ఇల్లు. ఇగో ఇంటి ముందల ఏమో గుట్ట, మంచిగా అది గుట్ట ఎందుకంటే పల్లెటూరు అని తెలియడానికి గుట్ట పెట్టుకురా గుట్ట పెట్టుకున్నారు. ఒక్కొక్కరు అందరు కడుతురు అన్నమాట. ఒక్కొక్కరు ఇల్లు కట్టుకుంటున్నాం ఉంటుంది, ఎవరి ఇల్లు వాళ్ళకైతేనే ఉంటుంది. మా పరిస్థితి బాధపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు, అందరు బాధపడే అందరు కష్టాలతోనే కొంచెం ఎదుర్కొంటూ వస్తారన్నమాట. ఇది మా పరిస్థితి, ఇది మా బాధ. ఇగో ఇట్లా ఉన్నాము చూడడానికి. చిరునవ్వులు వెనుక అయితే అందరికి బాధలు ఉంటది, నేను కాదని చెప్పను. ఇప్పుడు దాకా ఇలా ఉండి కూడా మాకు బాత్రూమ్ లేదంటే మీరు అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకేనా? బాయ్.